దేశం అభివృద్ధి చెందే సమయంలో యువత డ్రగ్స్ కి బానిసలుగా మారకూడదన్నారు ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు. ఒంగోలులో జరుగుతున్న ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. నేటి యువత ఆధునికతను అధ్యయనం చేయాలన్నారు. యువత డ్రగ్స్ బానిస కాకుండా ఏబీవీపీ బాధ్యత తీసుకోవాలన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని ప్రత్యేకించి యువతకు పిలిపించారు. భారతదేశంలో 65% మంది జనాభా 35 సంవత్సరాల వయసుకు లోబడినటువంటి యువకులు. అటువంటి యువశక్తి దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి ప్రధానమంత్రి పిలిపించినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద సమస్య ఇవాళ యువతను ఎదుర్కొంటుంది. ఇవాళ ప్రతి విశ్వవిద్యాలయాల్లో, ఆవరణలో, హాస్టల్స్లో మాదక ద్రవ్యాల యొక్క వినియోగం పెరిగిపోతుంది. మాదక ద్రవ్యాల యొక్క వినియోగం పెరగటం వలన యువత నిర్వీర్యమవుతుంది. నిర్వీర్యమైన యువత దేశ భవిష్యత్తుకు ఉపయోగపడదు. కాబట్టి వాళ్ళ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో, భవిష్యత్తు నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు కావాలంటే వీ హ్యావ్ టు సే నో టు డ్రగ్స్. నో టు డ్రగ్స్. ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది.